జనాలతో మాట్లాడేటప్పుడు పబ్లిక్ స్పీకింగ్లో భయపడిపోయి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఇవ్వకపోతే ఆడియన్స్ మీతో ఎలా కనెక్ట్ అవుతారు? సో మీ వాయిస్ టోనల్ క్వాంటిటీ ఎంత ఇంపార్టెంటో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్లెస్ యూ డూ సమ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అండ్ ట్రై కనెక్టింగ్ విత్ ఆడియన్స్, మీ స్పీచ్ కనెక్ట్ అవ్వదు. సో వాట్ యూ రియలీ హ్యావ్ టు డూ ఇస్, ఏదైనా స్మాల్ కంటెంట్ని తీసుకుని దానిని విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు డూ. సో మీకు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పినట్టు మిర్రర్ ముందు కానీ లేకపోతే కెమెరా ముందు కానీ మీరు నించుని స్టాండ్ స్టిల్ అండ్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్. ఒక పారాగ్రాఫ్ ని తీసుకుని దాన్ని సీరియస్ గా, దాన్ని ఒక చిన్న స్మైల్ తో, ఒక ఎమోషనల్ టోన్ తో విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చెప్పడానికి ట్రై చేయండి. బికాస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఆడియన్స్ ఎప్పటికీ కనెక్ట్ అవ్వరు. ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ సీయింగ్ మీ హియర్, ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆన్ సో అండ్ సో టాపిక్. నేను ఇలా చెప్తే మీకు ఎంత బ్లండ్ గా అనిపిస్తుంది. బట్ ద సేమ్ టాపిక్ ఇఫ్ ఐ టెల్ విత్ గుడ్ ఎక్స్ప్రెషన్ లైక్, హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్, ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆన్ సో అండ్ సో టాపిక్, ఎంత ఇంప్రెసివ్ గా ఉంటుంది, ఎంత కనెక్టివిటీ క్రియేట్ అవుతుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు బూస్ట్ దిస్ ఎనర్జీ ఇన్ యూ బై గివింగ్ అ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క చిన్న కంటెంట్స్ ని తీసుకోండి, నాట్ అ బిగ్గర్ వన్. ఆ స్మాలర్ కంటెంట్, స్మాలర్ పారాగ్రాఫ్, స్మాలర్ ఆర్టికల్, అండ్ ట్రై ఆర్టికులేటింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ మూడ్స్ అండ్ గివ్ ఇట్ అ ట్రై. కెమెరాలో రికార్డ్ చేస్తారు, మీరు ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు, మీ వాయిస్ ని రికార్డ్ చేసి మళ్ళీ విని దాన్ని రికార్డ్ చేసి ట్రై గివింగ్ ఇట్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. యూ విల్ సీ ద డిఫరెన్స్. సో ఫేషియల్ expression is much more important when you really speak in either in the meetings, either in elocutions or in debates or in any of the public stuff, or even for one person to one person kuda idi chala useful thing. So give it a try and let me know what all you have done. Bye bye.